హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వార్తల్లో నిలిచిన ఐఐటీలు. ఐఐటీలకు సంబంధించి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో డ్యామ్ ష్యూర్గా 100% క్వశ్చన్స్ వస్తాయి. దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు ఐఐటీలకు సంబంధించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి. వాళ్ళ కోసం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ యొక్క వీడియో వచ్చేసి 2024 జనవరి టు మార్చ్ 3 నెలలకు సంబంధించి ఐఐటీలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. తప్పకుండా చివరి దాకా చూడండి. అండ్ ఇది వచ్చేసి జనవరి టు మార్చ్. అండ్ మరొక వీడియోలో మీకు ఏప్రిల్ అండ్ మేది అలాగే జూన్, వీలైతే జూన్ కూడా చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి. అప్పుడే ఇది సపోర్టింగ్గా మాకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఐఐటి గువాహటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేద్దాం. సేంద్రియ వ్యర్థాల నిర్వహణ, ఇది చూడండి సేంద్రియ వ్యర్థాలకు సంబంధించి కాబట్టి ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో భాగంగా కూడా అడగచ్చు. ఈ యొక్క నిర్వహణకు సరికొత్త పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు ఈ యొక్క ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో పురపాలక సంస్థలకు తోడ్పడే ఒక వినూత్నమైనటువంటి ఒక విధానాన్ని ఐఐటి గువాహటి, ఒక్కోసారి అడుగుతారు ఐఐటి గువాహటి, అడగరు మ్యాక్సిమం, బట్ ఐఐటి గువాహటి ఎక్కడుంది అని మీకు ఒకవేళ జీకే వేరే ఎగ్జామ్లు అడిగితే మాత్రం అస్సాం. ఓకే, యొక్క పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో రోటరీ డ్రమ్ కంపోస్టింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్డీసీని వర్మీ కంపోస్టింగ్తో మిశ్రమం చేయడం జరిగింది ఇందులో. ఓకే, అండ్ ఈ సమర్థ పర్యావరణ అనుకూల ప్రక్రియ ద్వారా పురపాలక సంస్థలు సేంద్రియ వ్యర్థాల నుండి ప్రయోజనకర ఉత్పత్తులను పొందడానికి వీలవుతుంది. మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఏంటంటే సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఇటీవల ఏ ఐఐటి పరిశోధకులు సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారంటే రోటరీ డ్రమ్ కంపోస్టింగ్ అని అంటారు దాన్ని. దాన్ని ఎవరు తయారు చేశారంటే ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు. ఓకే, నెక్స్ట్ ఐఐటికి పోదాం. ఐఐటి ఖరగ్పూర్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఐఐటి ఖరగ్పూర్ ఇది. మీకు ఒక్కోసారి ఎగ్జామ్లో D2M టెక్నాలజీని ఇటీవల ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఆన్సర్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే, ఈ యొక్క D2M టెక్నాలజీ దేనికి సంబంధించిందంటే ఫ్రీక్వెన్సీ రేడియో, మనకు ఎఫ్ఎం రేడియో వింటుంటాం కదా, వాటికి సంబంధించి, అలాగే డిటిహెచ్ తరహాలో ఈ యొక్క D2M టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. ఇందులో బ్రాడ్బ్యాండ్, మీకు అర్థమవుతుంది అప్పుడే డిస్కస్ చేస్తున్నప్పుడే, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే, బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, వైర్లెస్, ఈ యొక్క టీవీ కార్యక్రమాలకు సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా స్మార్ట్ ఫోన్స్, మల్టీమీడియా ఇవన్నీ. D2Mను డైరెక్ట్ టు మొబైల్ అని పిలుస్తారు. డైరెక్ట్ టు మొబైల్, ఒకసారి D2M అనేటువంటి పదం వాడకుండా డైరెక్ట్ టు మొబైల్ అనేటువంటి పదాన్ని కూడా యూజ్ చేస్తారు. ఐఐటి ఖరగ్పూర్ అండ్ శాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి సంయుక్తంగా కొలాబర్ అయినటువంటి సంస్థలు కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఈ యొక్క టెక్నాలజీతో ప్రసారాలకు అయ్యేటువంటి ఖర్చు తగ్గడంతో పాటు నెట్వర్క్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అండ్ సిమ్, ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో ఈ యొక్క టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి ఈ యొక్క D2M టెక్నాలజీ ద్వారా. D2M టెక్నాలజీ కేంద్రం దీన్ని దేశంలో 19 నగరాల్లో త్వరలో ప్రారంభించనుంది. అండ్ 470 అండ్ 582 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను కేంద్రం దీనికోసం సంబంధించి ప్రత్యేకంగా సిద్ధం చేసింది. 2023లో ఈ యొక్క D2Mను బెంగళూరు, అలాగే కర్తవ్యపథ్, అలాగే నోయిడాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ మరోసారి వార్తలు నిలిచింది. ఏంటి దానికి సంబంధించిందంటే, వాద్ నగర్లో క్రీస్తుపూర్వం 800 ఏళ్ల నాటి మానవ ఆవాస ఆనవాళ్ళు. ఇది హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడుగుతారు. హిస్టరీ కమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వివరాలకు ఒకసారి చూస్తే, గుజరాత్లో ఉన్నటువంటి వాద్ నగర్లో క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల నాటి మానవ ఆవాస ఆనవాళ్ళు బయటపడడం జరిగింది. ఇక్కడ చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు, సార్ మరొకసారి వాటిని చెప్పిన తర్వాత మరొకసారి రివైజ్ చేయండి అని. వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. మన వాళ్ళు ఎలా అంటే ఒక 10 నిమిషాల వీడియోని కూడా చూడరు. నా మ్యాక్సిమం ఈ యొక్క వీడియో చాలా లెంతీగా ఉంటుంది. మనకు టైంని బట్టి, టాపిక్స్ని బట్టి దాన్ని రివైజ్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కువగా మళ్ళీ రిపీట్ చేసుకుంటుంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీరు రివైజ్ చేసి చూసుకోండి, అదే బెస్ట్ ఆప్షన్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే మాత్రం అది ఇంకా డబుల్ టైం ఎక్స్ప్లెయిన్ అవుతుంది. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ ఎవ్రీవన్.
సో ఇక్కడ వాద్నగర్ పురాతత్వ తవ్వకాల్లో బయటపడడం జరిగింది. సో వాద్నగర్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంటుంది. సో ఏం బయటపడిందంటే అక్కడ 800 సంవత్సరాల నాటి మానవ ఆవాస ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఓకే, వాద్నగర్ అనేది ఎవరి జన్మస్థలం? ప్రధాని నరేంద్ర మోడీ ప్రజెంట్ మరొకసారి ప్రైమ్ మినిస్టర్ అవబోతున్నారు. సో ఈ యొక్క తవ్వకాలు చేపట్టినది ఎవరు అంటే ఐఐటి ఖరగ్పూర్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అలాగే భౌతిక శాస్త్ర ప్రయోగశాల, అలాగే జేఎన్యు దక్కన్ కాలేజీకి చెందినటువంటి పరిశోధకులు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ తవ్వకాలలో 7 సాంస్కృతిక దశలు బయటపడ్డాయి. ఈ యొక్క తవ్వకాలు ఏవి బయటపడ్డాయంట? 7 సాంస్కృతిక దశలు. ప్రాచీన బౌద్ధ, మౌర్య, ఇండో గ్రీకు, శక క్షాతప్ర అండ్ హిందూ సోలంకి, ఢిల్లీ సుల్తాన్ మొఘల్, అలాగే గైక్వాడ్ బ్రిటిష్. సో ఈ 7 సాంస్కృతిక దశలు అనేవి బయటపడ్డాయి ఈ యొక్క తవ్వకాల్లో. ఓకే, అండ్ ఈ యొక్క తవ్వకాల్లో వలస పాలన కాలానికి చెందినటువంటి పురాతన బౌద్ధారామ చిహ్నాలు, యవన అంటే గ్రీకు రాజు అపోలోడాటస్ కాలం నాటి నాణేల ముద్రణ అచ్చులు కూడా బయటపడ్డాయి. ఓకే, మట్టి పాత్రలు, ఇనుము, బంగారం, వెండి, రాగి వస్తువులు కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. భారత్లో ప్రాచీన కాలం నుండి నేటి వరకు మానవులు నివసిస్తున్నటువంటి ఏకైక నగరం ఏదంటే వాద్నగర్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి నిజానికి వాద్నగర్ క్రీస్తుపూర్వం 1400 నుంచే మానవ ఆవాసంగా నిలుస్తుండవచ్చు. హరప్పా లేదా సింధు నాగరికత కాలం నుండే వాద్నగర్లో ఉనికిలో ఉందని నిర్ధారణ అయితే భారత్లో 5500 ఏళ్ల నుండి మానవ నాగరికత విరజిల్లుతున్నట్లు లెక్క. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఏవి బయటపడ్డాయి, ఎన్ని సాంస్కృతిక దశలు, అండ్ ఎవరు ఈ యొక్క తవ్వకాలు చేపట్టారు, అండ్ ఏ ఐఐటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో ఐఐటి మద్రాసు. సో చాలా ఇంపార్టెంట్, చూడండి. ఐఐటి మద్రాసు సంబంధించి డెఫినెట్గా ఎగ్జామ్లో అడుగుతారు. ఇక శ్వాసతోనే ఫోన్ అన్లాక్ అయ్యేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. శ్వాసతోనే ఫోన్ అన్లాక్ చేసేటటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక టెక్నాలజీని మద్రాస్ ఐఐటిలో ఒక పరిశోధక విద్యార్థి పేరేంటంటే ముఖేష్ అభివృద్ధి చేశారు. ఈ యొక్క శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా స్టిల్. ఓకే, అంటే ఎట్లా మనం బయోమెట్రిక్ అలాగే ఫేస్ చూసి లాక్ పడుతుంటాయి, కొన్నిసార్లు లాక్ అన్లాక్ అవుతుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే శ్వాసతోనే ఫోన్ అన్లాక్, ఒక్కోసారి మనకు బయోమెట్రిక్ పనిచేయకపోవడం వల్ల అలాంటి టైంలో ఈ యొక్క శ్వాస అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఐఐటి మండి. సో ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఆ భారత్ మరియు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఘనత సాధించారంట. సో ఏంటి ఆ ఘనత అనేది ఒకసారి చూస్తే, తక్కువ ఖర్చుతో సమర్థమైనటువంటి సెమీ కండక్టింగ్ పదార్థం అభివృద్ధికి ఒక కొత్త విధానాన్ని భారత్ మరియు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకురావడం జరిగింది. సో ఎలక్ట్రిక్ వాహనాలు, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ వంటి రంగాల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ సమర్థతను ఇది గణనీయంగా పెంచుతుంది. ఐఐటి మండి అలాగే వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ యొక్క సంయుక్తంగా ఈ యొక్క ఘనతనైతే సాధించడం జరిగింది. ఇంపార్టెంట్, ఐఐటి మండి అండ్ కొలాబరేట్ విత్ వియన్నా యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఐఐటి జోధ్పూర్. సో ఏంటి వీళ్ళు ఏం చేశారనేది ఒకసారి చూస్తే, సరికొత్త ఆవిష్కరణ అని చెప్పారు. ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్, ఐఓవి. సో మీరు మ్యాక్సిమం వినే ఉంటారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటి అని అంటారు. సో దీనికి బదులుగా ఈ యొక్క ఐఐటి జోధ్పూర్ వాళ్ళు ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ నెట్వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకునేటువంటి ఒక సరికొత్త టెక్నాలజీని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ అనేటువంటి నెట్వర్క్ ఆధారంగా నావెల్ ఎంఎస్సి బేస్డ్ ఆధారంగా స్కీమ్ నోమాస్, సో దాన్ని నోమాస్ అని పిలుస్తారు, అనే సాంకేతికను అభివృద్ధి చేసి వాహనాల్లో ఇన్స్టాల్ చేశారు. సో మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే, నోమాస్ అనేటువంటి ఒక టెక్నాలజీని ఇటీవలే ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటి జోధ్పూర్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఐఐటి కాన్పూర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఐఐటి కాన్పూర్ భారతదేశం యొక్క మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని విజయవంతంగా పరీక్షించింది. సో మీకు ఎగ్జామ్లు అడుగుతారు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఐఐటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ను యొక్క టెస్ట్ ఫెసిలిటీని విజయవంతంగా పరీక్షించారు అని అడుగుతారు. సో ఐఐటి కాన్పూర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దీనికి ఏమని పేరు పెట్టారంటే S2 లేదా జిగర్ తాండా. సో మీకు ఒక సినిమా వస్తుంది జిగర్ తాండా అనేటువంటిది. సో అలా జస్ట్ లింకప్ కోసం చెప్తున్నాను ఇక్కడ. సో S2 లేదా జిగర్ తాండా అనేటువంటి పేరుతో కూడినటువంటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ను ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది 24 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది ఈ యొక్క ఎక్స్పాన్షన్ టన్నెల్ అనేది. అండ్ ఐఐటి కాన్పూర్లో ఉన్నటువంటి హీల్ విభాగం దీన్ని చేపట్టింది. సో హీల్ ఏంటంటే హైపర్సోనిక్ ఎక్స్పెరిమెంటల్ ఏరోడైనమిక్స్ ల్యాబొరేటరీ. ఓకే,
ముఖ్యంగా వాహనాలు, గ్రహశకలం, జెట్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణుల వాతావరణ ప్రవేశం సమయంలో ఎదురయ్యేటువంటి హైపర్సోనిక్ పరిస్థితులను ఇది అనుకరిస్తుంది. ఈ యొక్క S2 లేదా జిగర్తాండా అనేటువంటి ఒక విధానం. నెక్స్ట్ ఐఐటి మద్రాసు ఫిరంగి తుపాకుల కోసం భారత్ యొక్క మొట్టమొదటి అనే అంశం వాడుతుంది. మొట్టమొదటి స్వదేశీ 155 mm స్మార్ట్ మందుగుండు సామగ్రిని ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని మనం స్మార్ట్ అమ్యూనికేషన్ ఫర్ ఆర్టిలరీ గన్స్ అని పిలుస్తారు. సో దీనికి సంబంధించి మ్యూచియన్స్ ఇండియా లిమిటెడ్తో కలిసి అభివృద్ధి చేసింది. MIL అని పిలుస్తారు. మ్యూచియన్స్ లేదా మ్యూచియన్స్ అంటారు దాన్ని. 2021లో ఈ యొక్క MIL అనేది ప్రారంభమైంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి పూణే ఉంటుంది. అండ్ ఏంటి ఇది మరొకసారి చూస్తే మొట్టమొదటి స్వదేశీ 155 mm స్మార్ట్ మందుగుండును ఇటీవల ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఐఐటి మద్రాసు IRNSS దీని ఆధారంగా ఉపయోగించుకుంటుంది. IRNSS అంటే మీకు తెలుసు కదా, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. నెక్స్ట్ దేశంలో తొలి ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేశారని మీకు అడుగుతారు ఎగ్జామ్లో. సో తొలి ఐఐటి ఇక్కడ మరోసారి తొలి అనేటువంటిది. సో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఐఐటీల గురించి చదువుతున్నప్పుడు ఫస్ట్, అలాగే మొట్టమొదటి, తొలి ఇలాంటివి వచ్చినప్పుడు బాగా ఫోకస్ చేయండి. అక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మీకు. ఓకే, భారతదేశంలో తొలి ఐఐటి శాటిలైట్ క్యాంపస్ను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయినిలో ఏర్పాటు కానుంది. ఇది దేనికి సంబంధించిందంటే ఐఐటి ఇండోర్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు ఐఐటి ఇండోర్ దేనికి, ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాష్ట్రానికి అనుబంధంగా ఉంటుందంటే మధ్యప్రదేశ్ ఉన్నటువంటి ఉజ్జయినిలో. ఓకే, అండ్ DRDC డీప్ టెక్ రీసెర్చ్ అండ్ డిస్కవరీ క్యాంపస్ DRDC ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించినటువంటి శాటిలైట్ క్యాంపస్ను. నెక్స్ట్ మరోసారి వార్తలు వచ్చింది ఐఐటి మద్రాస్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్లు తీసుకోవడంలో స్పోర్ట్స్ కోటాను పరిచయం చేసినటువంటి తొలి ఐఐటిగా మద్రాస్ నిలిచింది. అంటే ఏంటంటే ఈ యొక్క యూజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటిల్లో అడ్మిషన్స్ తీసుకోవడంలో స్పోర్ట్స్ కోటాను ఫస్ట్ టైం ఈ యొక్క ఐఐటి మద్రాస్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఇంపార్టెంట్, ఇక్కడ కూడా తొలి అనేటువంటి అంశం మీదకి నిలిచింది. నెక్స్ట్ మరోసారి ఐఐటి మద్రాస్ క్యాంపస్ను మరొకటి శ్రీలంకలో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఎగ్జామ్లు అడిగారు. ఇది మొట్టమొదటి విదేశీ ఐఐటి క్యాంపస్ను ఏ దేశంలో ప్రారంభించారు, మన దేశానికి సంబంధించినటువంటి ఐఐటిని ఏ దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేశారంటే టాంజానియాలో ఉన్నటువంటి జాంజిబార్లో ఏర్పాటు చేశారు ఐఐటి మద్రాసును. అండ్ సెకండ్ ఐఐటి ఏదంటే ఐఐటి ఢిల్లీను అబుదాబిలో ఏర్పాటు చేస్తున్నారు ప్రజెంటు. అండ్ మూడవ ఐఐటి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే శ్రీలంకలోనే, అది ఏది ఐఐటి మద్రాస్ సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ అడిగారంటే గతంలో మన దేశానికి సంబంధించినటువంటి ఐఐటి తొలిసారిగా విదేశాల్లో ఏ దేశంలో ఏర్పాటు చేశారంటే టాంజానియా దేశంలో జాంజిబారు ఐఐటి మద్రాసును ఏర్పాటు చేశారు. నెక్స్ట్ శ్వాస విశ్లేషణకు సరికొత్త సెన్సార్ను ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో జోధ్పూర్ వచ్చేసి మీకు రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తుంది ఐఐటి జోధ్పూర్ అనేది. సో ఒకసారి చూస్తే శ్వాసను విశ్లేషించడం ద్వారా, ఓన్లీ శ్వాస ద్వారా మాత్రమే దాన్ని విశ్లేషించడం ద్వారా ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులను నిర్ధారించగల సరికొత్త సెన్సార్ను ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడతారు, శ్వాసను విశ్లేషించి ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులను కనుగొనే ఒక సరికొత్త సెన్సార్ను ఎవరు లేదా ఏ ఐఐటి వాళ్ళు అభివృద్ధి చేశారంటే ఐఐటి జోధ్పూర్ ఫ్రమ్ రాజస్థాన్. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆల్కహాల్ స్థాయిని గుర్తిస్తారు దీనికి సంబంధించింది. అలాగే ఆస్తమా, డయాబెటిక్, అలాగే క్రానిక్స్ ఇలాంటివి వస్తుంటాయి కదా డిసీజెస్, వాటిని కూడా ఈ యొక్క పలు వ్యాధులను కూడా గుర్తిస్తుందంట ఈ యొక్క సరికొత్త సెన్సార్. ఎవరు కనుగొన్నారంటే ఐఐటి జోధ్పూర్. నెక్స్ట్ టాపిక్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. వాస్తవానికి కర్ణాటక రాష్ట్రంలో ఐఐటి అనేది లేదు. సో దానికి స్థానంలో ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది పనిచేస్తుంటుంది. అంటే ఐఐటి అని పిలవరు దీన్ని, బట్ దాని సమానంగా ఈక్వల్గా ఎక్కువ పనిచేస్తుంటుంది అనమాట. ఓకే, సో పాము కాటుకు విరుగుడును ఇటీవలే ఏ ఐఐటి లేదా ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు కనుగొన్నారు పాము కాటుకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఐఐటి మద్రాస్. మనం ఇప్పుడు డిస్కస్ చేయబట్టి ఇది ఐఐటి మద్రాస్ గురించి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా రిపీట్ అవుతుంది. సో మసాలాలతో క్యాన్సర్కు మందును కనుగొన్నారంట ఏ ఐఐటి పరిశోధకులు అని అంటారు ఐఐటి మద్రాసు. క్యాన్సర్ చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి ఐఐటి మద్రాస్ పరిశోధకులు కసరత్తు చేస్తున్నారు. సో ఈ యొక్క పేటెంట్ కూడా, అంటే వాటికి పేటెంట్ అంటే అర్థం ఏంటి, సో మేము కనుగొన్నాం దీన్ని, ఇది మాకే చెందుతుంది, ఎవరు కూడా దీన్ని తయారు చేయకూడదు, సో దాన్ని పేటెంట్ అని పిలుస్తారు.
సో వీటితో తయారైనటువంటి మందులు 2028 నుండి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. సో దీని స్థానంలో ఈ యొక్క క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మసాలా దినుసుల ఉత్పత్తిలో మసాలా దినుసులకు సంబంధించి ఏ ఐఐటి వాళ్ళు క్యాన్సర్కు మందును కనిపెడుతున్నారంటే ఐఐటి మద్రాస్ పరిశోధకులు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఐఐటి గువాహటి మరోసారి వార్తలు నిలిచింది. సో శరీర కదలికలను పసిగట్టేటువంటి ఒక సెన్సార్ను కనుగొన్నారంట. ఏంటి ఆ యొక్క సెన్సార్ అనేది ఒకసారి చూస్తే శరీరంలో చోటు చేసుకునేటువంటి చిన్నపాటి కదలికలను నమోదు చేసే చౌకైన జెల్ ఆధారిత సాధనాన్ని ఐఐటి గువాహటి పరిశోధకులు రూపొందించారు. సో ఏంటంటే మనకు శరీరంలో కొన్ని చిన్నపాటి కదలికలను నమోదు చేయడానికి ఒక రకమైనటువంటి జెల్ ఆధారిత సాధనాన్ని తయారు చేసినమాట. చిన్న మనకు కదలికలు ఉంటాయి కదా, వాటిని కనుగొనడం కోసం ఒక జెల్ ఆధారిత సాధనాన్ని కనుగొన్నారు ఈ యొక్క ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు. దీని పేరు ఏంటంటే ఆర్గానో హైడ్రోజెల్ సెన్సార్. సో మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ ఆడతారు. ఆర్గానో హైడ్రోజెల్ సెన్సార్ను ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్, ఐఐటి గువాహటి మరోసారి భారతదేశపు అతిపెద్ద అయినా కూడా అతి చిన్న అయినా అలాగే అతి చిన్న దేశంలో తొలిసారి మొదటిది ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే ఐఐటి గువాహటి మరియు ఎడ్యురేడ్ అనేటువంటి సంస్థలు సంయుక్తంగా దేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించాయి. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, దేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ ట్రైనింగ్ సెంటర్ను ఎవరు ప్రారంభించారంటే ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు. ఐఐటి గువాహటి ఓకే, ఎక్కడ ఉంటుంది? అస్సాంలో ఉంటుంది. అండ్ దీనికి కొలాబరేట్ అయినటువంటి సంస్థ పేరు ఎడ్యురేడ్. నెక్స్ట్ టాపిక్, పిండం వయస్సును నిర్ధారించే ఆర్టిఫిషియల్ నమూనా ఐఐటి మద్రాస్ మరోసారి నిలిచింది. గర్భస్థ పిండం వయస్సును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధను ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సో దీని పేరు ఏంటంటే గర్భిణీ GA2 GA2 అని పిలుస్తారు దీన్ని యాక్చువల్లీ, బట్ మనకు ఫుల్ ఫామ్గా ఒకసారి చూస్తే గర్భిణీ GA2 అని పిలుస్తారు. ఫరీదాబాద్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులతో కలిసి సంయుక్తంగా ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఏంటంటే పిండం వయస్సును నిర్ధారిస్తుందన్నమాట ఈ యొక్క ఆర్టిఫిషియల్ నమూనా అనేది గర్భిణీ GA2. నెక్స్ట్ టాపిక్, సో దేశంలో తొలి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబో. సో తొలి అనేటువంటి అంశం నిలిచింది ఐఐటి మద్రాస్ మరోసారి. మనం ఈ వీడియోలో మ్యాక్సిమం ఐఐటి మద్రాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఎందుకంటే మీకు ఒక్కసారి ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఐఐటి గుర్తు రాకపోతే ఎగ్జామ్లో ఐఐటి మద్రాస్ అని డైరెక్ట్గా పెట్టేసేయండి. ఎందుకంటే ఐఐటి మద్రాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫౌండ్స్ అనేవి అక్కడ నుంచి వస్తాయన్నమాట. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే అది పెట్టండి. ఏదో నేను చెప్పాను కదా అని డైరెక్ట్గా ఐఐటి మద్రాస్ అని పెట్టద్దండి ప్రతి దానికి కూడా. బట్ మీకు ఒకవేళ తెలియకపోతే ఐఐటి మద్రాస్ అని పేరు పెట్టండి అని ఒక సలహా ఇస్తున్నాను మీకు. ఓకే, సో ఇక్కడ దేశంలోనే తొలి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోను ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దాని పేరు ఏంటంటే హోమోసెప్ ఆటము. దీనిని అభివృద్ధి చేసినది ఎవరంటే సోలినాస్ కంపెనీ. అంటే దీనికి ఐఐటి మద్రాస్కు ఈ యొక్క సోలినాస్ కంపెనీ అనేది ఒక ఇంక్యుబేటర్ సంస్థ, అంటే దాని మాతృ సంస్థగా చెప్పొచ్చు దీనికి ఈజీగా. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా రెడీ అయ్యింది. ఐఐటి మద్రాసు, సోలినాస్ కంపెనీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఐఐటి మండి వేగవంతమైనటువంటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. సో వివరాలకు ఒకసారి వెళ్తే గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసేటువంటి తొలి స్వదేశీ, గుర్తుపెట్టుకోండి మరోసారి తొలి అనేటువంటి అంశం వార్తలు వచ్చింది. తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఐఐటి మండి రూపొందిస్తుంది. ఇది ఫోటాన్లను ఉపయోగించి వేగంగా లెక్కలను ఉపయోగపడుతుంది. సో ఫోటాన్లను గుర్తుపెట్టుకోండి. జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఈ యొక్క ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఈ తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను అయితే అభివృద్ధి చేస్తున్నారు. సో ఇది సాంప్రదాయ ఆల్గారిథంలు లేకుండానే ఇది డేటాను విశ్లేషించి 86% ఖచ్చితత్వంతో పరిష్కార మార్గాలను చూపుతుంది. సో అధునాతన యూజర్ ఇంటర్ఫేసు అలాగే క్వాంటమ్ సిమ్యులేటరు, క్వాంటమ్ ప్రాసెసింగ్ సామర్థ్యాల కారణంగా ఈ యొక్క సిపియూల కాకుండా గ్రాఫిక్స్ ప్రాసెసర్లా ఇది పనిచేస్తుంది. అలాగే వీడియోలు ఫోటోలను నిరంతరం ప్రాసెస్ చేస్తుంది ఈ యొక్క తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటరు ఫ్రమ్ ఐఐటి మండి. ఓకే, నెక్స్ట్ టాపిక్, ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్డును. సో ఇంపార్టెంట్, ఐఐటి ఖరగ్పూర్ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదైతే ఉంటుందో ఇది మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో భాగంగా కూడా అడుగుతారు. సీసీ రోడ్డు
ప్లాస్టిక్ వ్యర్థాలతో మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి ప్రాంత రామ్ మేఘ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు. సో దీన్ని తక్కువ ఖర్చు అయింది, అలాగే ఎక్కువ మన్నిక కూడా ఉంటుంది. సో భారత ప్రభుత్వం నుండి పేటెంట్ కూడా దీనికి సంబంధించి లభించింది. సో దీనిపై పరిశోధన చేపట్టినది ఎవరంటే ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు గతంలో కూడా చేపట్టారు. అండ్ దీనికి రిలేటెడ్గా ఇప్పుడు లేటెస్ట్గా వార్తలు నిలిచింది ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి ప్రాంత రామ్ మేఘ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది, తయారు చేశారు. సో గతంలో 2010-12 మధ్య దీనిపై ఎవరు పరిశోధన చేపట్టారంటే ఐఐటి గోరఖ్పూర్ అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్. సో ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్ మరొకసారి వార్తలు నిలిచింది. సో ఏంటంటే తెగుళ్ళ నివారణకు, మనకు తెగుళ్ళు అనేవి మొక్కలకు సంబంధించి వ్యాధులు వస్తుంటాయి కదా, వాటికి సంబంధించి నివారణకు కొత్త టెక్నాలజీని ఈ యొక్క ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో ఏంటంటే సౌరశక్తితో నడిచేటువంటి భవనాంతర్గత వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ను, దాన్ని WS అని పిలుస్తారు, వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్లకు ప్రత్యేక విద్యుత్ నిర్వహణ యూనిట్ను ఐఐటి మండి పరిశోధకులు రూపొందించారు. అండ్ ఈ యొక్క యూనిట్ వ్యవసాయ యాంత్రీకరణ, స్మార్ట్ నగరాలు, పారిశ్రామిక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ప్రకృతి విపత్తు నిర్వహణ వ్యవస్థలకు ఉపయోగపడుతుందన్నమాట ఈ యొక్క వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్. అండ్ దీనివల్ల బ్యాటరీల సామర్థ్యం అలాగే జీవితకాలం కూడా పెరుగుతుంది. నెక్స్ట్, శ్వాసతోనే మధుమేహ పరీక్ష. ఐఐటి మండి మరోసారి నిలిచింది. ఐఐటి మండి శ్వాసతోనే మధుమేహ పరీక్షను చేస్తుందన్నమాట. ఐఐటి మండి శాస్త్రవేత్తలు రక్తం తీయకుండానే కేవలం శ్వాసతోనే మధుమేహ పరీక్ష చేసే ఒక కొత్త పరికరాన్ని తయారు చేశారన్నమాట. ఈ యొక్క పరికరం పేరు ఏంటంటే నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్. సో మీకు ఎగ్జామ్లో అడతారు, నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్ను ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారంటే ఆన్సర్ వచ్చేసి ఐఐటి మండి. దేనికి ఉపయోగపడుతుంది మరి ఇది? శ్వాసతోనే కేవలం మధుమేహ పరీక్ష తయారు చేస్తారు. ఇందులో ఎటువంటి రక్తం, బ్లడ్ శాంపిల్స్ అనేవి యూజ్ చేయబడదు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, ఐఐటి మద్రాస్ దేశంలో 2వ ప్రైవేట్ రాకెట్ను ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంది. సో భారత భూభాగం నుండి 2వ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం జరగనుంది. సో దీని పేరు ఏంటంటే అగ్నిబాన్ సార్టెడ్ అని పిలుస్తారు. అగ్నిబాన్ సార్టెడ్. ఇది 3D ముద్రణ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి సబ్ ఆర్బిటాల్ రాకెట్. అండ్ దీన్ని తయారు చేసినది ఏంటంటే అగ్నికోల్ కాస్మోస్ సంస్థ. సో అగ్నికోల్ కాస్మోస్ సంస్థ అనేది దేనికి సంబంధించినటువంటి ఐఐటికి సంబంధించినటువంటి కంపెనీ అంటే ఐఐటి మద్రాస్ సంబంధించింది, కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఒకసారి చూద్దాము. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్. సో ఐఐటి మద్రాస్ వాళ్ళు 2వ ప్రైవేట్ రాకెట్ని ఏర్పాటు చేస్తున్నారు, అగ్నికుల్ కాస్మోస్ సంస్థ అని చెప్పాము. అయితే దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ పేరు ఏంటంటే విక్రమ్ ఎస్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇటీవల కాలంలో జరిగిన ఎగ్జామ్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. విక్రమ్ ఎస్ యొక్క రాకెట్ను 2022 నవంబర్లో ప్రయోగించడం జరిగింది. సో తయారు చేసినటువంటి సంస్థ ఇది వచ్చేసి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా పనిచేసినటువంటి స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్ ఎస్ను ప్రయోగించింది 2022 సంవత్సరంలో. ఓకే. అండ్ 2వ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం 2024 మార్చిలో జరిగే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఐఐటి పాలక్కడ్ అండ్ ఐఐటి మండి ఇలాంటివి కొలాబరేట్ 2 సంస్థలు, 2 ఐఐటీలు ఒకేసారి నిలిచాయి కాబట్టి వార్తల్లో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించింది ఇంపార్టెంట్. సముద్రపు నీటి లోపల నిఘా అలాగే అధ్యయనము, ఇన్వెస్టిగేట్ అండ్ రీసెర్చ్ కోసం ఐఐటి పాలక్కడ్, ఐఐటి మండి శాస్త్రవేత్తలు మెరైన్ రోబో, గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన మెరైన్ రోబోను ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటారు మీకు. ఐఐటి పాలక్కడ్ అండ్ ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వచ్చేసి ఒక రకమైనటువంటి డ్రోనింగ్ డిటెక్షన్ రోబో అని పిలుస్తారు. మెరైన్ రోబో ఇది ఒక మెరైన్ రోబో. సో సముద్రపు అడుగు భాగాల్లో ఏం చేస్తుందంటే వ్యక్తులతో పరిశోధన అనేది చాలా కష్టమవుతుంది కదా, సో అందుకే ఈ యొక్క మెరైన్ రోబోలు తయారు చేశారు. సో మనుషుల స్థానంలో వీటిని ఈ యొక్క సముద్ర భాగాల్లోకి దించి వివిధ పరిశోధనలు చేస్తుందన్నమాట ఈ యొక్క మెరైన్ రోబో. ఓకే. నెక్స్ట్ టాపిక్, ఐఐటి మండి మరోసారి వార్తలు నిలిచింది. ఓటీపీ మోసాలకు ఒక సరికొత్త విరుగుడును ఈ యొక్క ఐఐటి మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సో ఏంటంటే ఈ యొక్క వ్యవస్థ పేరు, వీళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒక విధానం పేరు, టెక్నాలజీ పేరు ఏంటంటే అడాప్ ఐడి. సో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదాంతాల కట్టడికి ఈ యొక్క ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి ఒక వ్యవస్థను, టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. దాని పేరు ఏంటంటే అడాప్ ఐడి. సో వాస్తవానికి ఈ యొక్క ఓటీపీ మోసాలు చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఓటీపీ మోసాలు అనేది చాలా జరుగుతుంటాయి. సో వాటిని అరికట్టడమే ఈ యొక్క అడాప్ ఐడి యొక్క ఉద్దేశము. డీప్ అల్గారిథంతో సంయుక్తంగా దీన్ని రూపొందించడం జరిగింది. సో డీప్ అల్గారిథం అనేది దేనికి సంబంధించిందంటే ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి మండికి చెందినటువంటి ఒక సంస్థ. ఓకే. ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి మండికి చెందినటువంటి ఒక సంస్థ అదే
డీప్ ఆల్గారిథం. దీని ఆధ్వర్యంలోనే అడాప్ ఐడి అనేటువంటి ఒక టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మీకు 2024 జనవరి నుంచి మార్చి నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటీలో వార్తలు నిలిచింది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏప్రిల్ అండ్ మే, జూన్ వీలైతే ఆ 3 నెలలకు సంబంధించి డిస్కస్ చేద్దాం, లేదంటే ఏప్రిల్ అండ్ మే నెలకు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి, అప్పుడే మాకు బూస్ట్ అప్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.